కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 5:30 నుంచి గంటన్నర పాటు జరిగే మహా అద్భుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వయోభేదం లేకుండా వేలాది మంది కూచిపూడి నృత్య కళాకారులు సిద్ధమయ్యారు. గిన్నిస్ రికార్డు లక్ష్యంతో 6,500 మందికి పైగా కళాకారులు 18 దేశాల నుంచి తరలివచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణతో పాటు చాలా మంది మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ జరగని రీతిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రభుత్వంతో పాటు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ కూచిపూడి ఫెస్టివల్ భాగంగా గిన్నెస్ రికార్డ్ అటెంప్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా 7,000 కళాకారులు, కూచిపూడి కళాకారులు ఒకే టైంలో ఈ నృత్యం చేస్తూ ఒక గిన్నెస్ రికార్డ్ అటెంప్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఇప్పుడే దాదాపు 7,000 మంది పిల్లలు, అదేవిధంగా యూత్ వాళ్ళందరూ కూడా దే ఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్. వాళ్ళ గురువులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, రిలేటివ్స్ కూడా చాలా మటుకు వచ్చారు. మొత్తము ఈ మహాబృంద నాట్యంలో చేసేటువంటి 2 అంశాలకి సాధన చేయటం జరిగింది. పిల్లలందరికీ దీని గురించి ఒక అవగాహన వచ్చింది. 6,000 మందికి పైగా పిల్లలు 18 దేశాల నుంచి వచ్చారు. ఎక్కడెక్కడో నేర్చుకున్న వాళ్ళందరూ ఒక విధమైనటువంటి సింక్రనైజేషను, రిథము 100% సాధించలేము. ఇది ఒక కూచిపూడి స్ఫూర్తి రేపటి తరంలో కలగడానికి చేసేటువంటి ప్రయత్నము. ఇది వీళ్ళు నిష్ణాతులై చేస్తున్నారనేటువంటిది కాదు. చాలా అద్భుతంగా చూశారు పిల్లలు. సాయంకాలం వాళ్ళు పూర్తి సాంప్రదాయ కూచిపూడి ఆహార్యంలో చేస్తే కన్నుల పండుగగా ఉంటుంది. దీనికి సర్వసంసిద్ధులై వచ్చారు. 250 మంది పైగా గురువులు తర్ఫీదు చేశారు. వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అద్భుతమైనటువంటి గాయక నటువాంగ బృందము దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగునాట ఉన్నతమైన బృందము దీనికి ఉంది.